హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చూపించబోయే రెసిపీ ఎంతో స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండే బొంబాయి హల్వా. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇది 1 కప్పు కార్న్ఫ్లోర్, అలాగే ఒక 1.5 కప్ షుగర్, జీడిపప్పు, ఇవి పంప్కిన్ సీడ్స్, ఇలాచి, నెయ్యి. ఇవే ఇంగ్రీడియంట్స్. ముందుగా ప్రాసెస్ ఎలాగో చూద్దాము. పెద్ద సైజులో గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఈ కార్న్ఫ్లవర్ వేసేసి 2.5 నుంచి 3 వరకు ఇదే కప్తో వాటర్ పోసి ఈ విధంగా బబుల్స్ రాకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ అయితే బెటర్, ఈజీగా ఉంటుంది, మనకి అడుగంటకుండా ట్రై చేయండి. లేదంటే నార్మల్ గిన్నె అయినా పెట్టేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు నేను 1.5 కప్ షుగర్ వేసేసాను. అలాగే ఒక 3/4 కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుందాము. ఇది హల్వా ఫ్లేవర్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేస్తూ, ఇదేం పాకం రావసరం లేదు, జస్ట్ ఇలా పొంగులు వచ్చేటప్పుడు ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం తీసుకొని మళ్ళీ ఒక్కసారి కార్న్ఫ్లవర్ని కలుపుకుందాము. అది కింద అడుగుకి గడ్డ కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ షుగర్ పాకంలో దీన్ని ఈ విధంగా కలుపుతూ వేసుకుందాము. ఇలా కలుపుకుంటూనే ఉండాలి దీన్ని, లేదంటే మనకి ఉండలుగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. నేను 1.5 కప్ షుగర్ వేసాను, కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది. మీరు 2 వరకు వేసుకోవచ్చు. షుగర్ అనేది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. చూడండి, ఇది ఆల్రెడీ దగ్గర పడుతూ ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ కోసం, మనకి బయట ఫీల్ రావాలి అంటే కలర్ఫుల్గా ఉండాలి. వద్దు అనుకుంటే మీ ఇష్టం, అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న గీ ఏదైతే ఉందో ఒక 1/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గీని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకుంటూ, ఒకేసారి కాకుండా ఇలా ఒక స్పూన్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉందాము. చూడండి, మనకు ఆల్మోస్ట్ ఇది జెల్లీలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే మనం పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాము. మనం ఇలా చేతితో టచ్ చేస్తే మనకి చేతికి అంటుకోకూడదు, అదే మనకి రెడీ అయిపోయినట్టు లెక్క. అలాగే మనం వేసిన ఆయిల్ కూడా మనం వేసిన గీ కూడా బయటికి వదిలేస్తుంది కర్రీలో లాగా, అప్పుడు మనకు అయిపోయిందని అర్థం. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో కొద్దిగా హల్వా వేద్దాము. ఇప్పుడు ఇలా చేతితో పట్టుకుంటే, ఇప్పుడు చూడండి, మనకి చేతికి అంటుకోవట్లేదు, అంటే మనకి హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకుందాము ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం దగ్గరకు వచ్చేసి మనకి నెయ్యి అంతా బయటికి తెలుస్తుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది తీసుకొని మనం ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసేద్దాము. ఈ విధంగా మంచిగా వేసేసి ప్లేట్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసి, ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ మనకి ఏది నచ్చితే అవి వేసుకోవచ్చు. ఈ విధంగా పైన వేసుకొని దీన్ని ఇలాగే 10 నిమిషాల పాటు వదిలేద్దాము. ఇప్పుడు ఇది 10 నిమిషాల తర్వాత మరో ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ ఇలా పెట్టి ఈ ప్లేట్ని రివర్స్ చేస్తే చాలా ఈజీగా, చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది మనం నెయ్యి రాయటం వల్ల. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్స్లో నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా, ఈజీగా, ఎంతో సాఫ్టీగా, ఫ్లఫీగా ఉండే బొంబాయి హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.